సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు హౌస్ అరెస్టులు చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతలు అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ దౌర్జన్యానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఇక ప్రభుత్వ యంత్రాంగం ఒక మాఫియాలాగా వ్యవహరించి ప్రతిపక్షాల హక్కులు కాలరాయటం అన్యాయమని తెలిపారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి మొత్తం జిల్లాలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని గృహ నిర్బంధం చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తరలించి చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఒక మాఫియాలాగా పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న విధానం చాలా దారుణం. నన్ను ఉదయం పూటనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా కాకినాడ పట్టణంలోని సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ గారు, టౌన్ ప్రెసిడెంటు మరియు ఇతర నాయకులందరినీ కాకినాడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రతిపక్షాలు తెలుగుదేశం, కమ్యూనిస్టులు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండల్లో మా నాయకులందరినీ పెట్టడం జరిగింది. అట్లనే ఈజ్గాం పోలీస్ స్టేషన్లో, పెంచకల్పేట పోలీస్ స్టేషన్లో, దైగాం పోలీస్ స్టేషన్లో, బెజ్జూరు పోలీస్ స్టేషన్లో, కౌటాల పోలీస్ స్టేషన్, మానేపల్లి పోలీస్ స్టేషన్, సిర్పూర్ పోలీస్ స్టేషన్, అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవాళ కార్యకర్తలను నిర్బంధించి సాయంత్రం వరకు మా సభ అయిపోయే వరకు ఈ